భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. ఏకధాటి వర్షాలకు చెన్నై సహా పలు నగరాలలో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం తమిళనాడు వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై సహా పలు నగరాలు సంద్రంగా మారాయి. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో అయితే రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. దీంతో కడలూరు, విల్లుపురం, మైలాదుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచి, చెంగల్పట్టు జిల్లాల్లో సోమవారం స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చెన్నై నగరంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తినడానికి తిండి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే అంతా కుదుట పడుతున్న తరుణంలో మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వరదలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగపట్నంలో 24 గంటల్లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు అధికారులు. ఈ భారీ వర్షాలు మరో వారం రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. గత 4 సంవత్సరాలుగా డిసెంబర్, జనవరి మాసాల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.